ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ధరణి పోర్టల్ పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. గత బీఆర్ఎస్ పెద్దల భూ అక్రమాలను శ్వేతపత్రంలో బయటపెడతాము అంటున్న సర్కార్ ప్రభుత్వ భూములను ధరణి పేరుతో సొంత భూములుగా మార్చుకున్నారని చెబుతోంది. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ధరణి పోర్టల్ పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. గత బీఆర్ఎస్ పెద్దల భూ అక్రమాలను శ్వేతపత్రంలో బయటపెడతామంటున్న ప్రభుత్వ భూములను ధరణి పేరుతో సొంత భూములుగా మార్చుకున్నారని చెబుతోంది. ఏ అధికారైతే ఆనాడు అప్రూవ్ చేశాడో మళ్ళీ ఆ పోర్టల్లో తను అప్రూవ్ చేశానా రిజెక్ట్ చేశానని చూడాలనంటే ఆ పోర్టల్లో అతనికి కూడా కనపడదు ఆ పోర్టల్లో ఆ సర్వే నెంబర్. ఎందుకంటే అది చాలా సీక్రెట్ డాక్యుమెంట్ అట. ఆ సీక్రెట్ లో ఉన్న మర్మం ఏంటంటే గవర్నమెంట్ భూములు వేలాది ఎకరాలని వారి అకౌంట్ లో జమ చేసుకున్న మాట ముమ్మాటికి వాస్తవం. దాన్ని మొన్న ఏ రకంగా అయితే ఆర్థిక శాఖ మీద, విద్యుత్ శాఖ మీద, ఇరిగేషన్ శాఖ మీద అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ ప్రెజెంటేషన్ చేశాము, శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశాము. ఈ ధరణికి సంబంధించిన అంశాన్ని కూడా అతి కొద్ది రోజుల్లోనే ప్రజల ముందుకు ఎన్ని వేల ఎకరాలు వీరు కబ్జా చేశారో, ప్రజల సొత్తుని ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టారో ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ప్రిపేర్ అవుతున్నది. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ధరణి పోర్టల్ పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. గత బీఆర్ఎస్ పెద్దల భూ అక్రమాలను శ్వేతపత్రంలో బయటపెడతాము అంటున్న సర్కార్ ప్రభుత్వ భూములను ధరణి పేరుతో సొంత భూములుగా మార్చుకున్నారని చెబుతోంది.